దేశానికి సేవ చేయాలి అని కలలు కని ఉద్యోగులకు యూనిఫామ్ జాబ్ టార్గెట్గా పెట్టుకుని కష్టపడే విద్యార్థులకు ఒక గొప్ప శుభవార్త. ఎస్ఎస్సి నుండి ఈసారి భారీ స్థాయిలో 64,091 ఖాళీలతో జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరో 2 రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్డ్ నిరుద్యోగులు ఉన్నారో వారికి ఇది అందివచ్చిన అవకాశమని చెప్పవచ్చు. ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి, ఏ స్థాయిలో శారీరక ప్రమాణాలన్నీ కలిగి ఉండాలి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఆర్పిఎఫ్, ఆర్ఆర్బీ ఏఎల్పి, ఆర్ఆర్బీ టెక్నీషియన్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ ఉంటే నిరుద్యోగస్తుల కోసం నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత గత ప్రశ్నాపత్రాల ఆధారంగా 20 నుంచి 30 ప్రశ్నలు కవర్ అయ్యేలా తెలుగు మీడియం విద్యార్థులు సైతం సులభంగా చదివి గుర్తుంచుకునేలా ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ను అయితే తయారు చేయడం జరిగింది. ఈ యొక్క హ్యాండ్ రిటన్ నోట్స్ కేవలం 100 రూపాయలు మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు 100 రూపాయలు ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ నా నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది. ఆల్రెడీ వందలాది మంది విద్యార్థులు ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ను కొని వారి యొక్క ప్రిపరేషన్లో భాగం చేసుకున్నారు. పీడిఎఫ్ మెటీరియల్ కావాల్సినటువంటి విద్యార్థులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి. ఇక్కడ మనం చూస్తున్నది ఎస్ఎస్సి జీడీ 2023లో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి వచ్చేసరికి 21,700 నుంచి 69,100 పే స్కేల్గా లభించడం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్కు సంబంధించినటువంటి ఖాళీలన్నింటిని కూడా ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. గత నోటిఫికేషన్ లాగానే ఈ నోటిఫికేషన్లో కూడా ఎటువంటి చేంజెస్ అనేటివి లేవు. 100% ఈసారి సిబిటి ఎగ్జామ్ తెలుగులోనే జరుగుతుంది. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు అయితే ఈ నోటిఫికేషన్ 100% అప్లై చేసుకోండి. మరి ఏజ్ లిమిట్ కనుక ఒకసారి చూస్తే 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసరికి 3 సంవత్సరాలు ఉంటుంది. గత నోటిఫికేషన్లో ఇచ్చినట్లుగానే మనకు ఈసారి కూడా 3 సంవత్సరాలు కరోనా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కు 100% అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి కనుక చూస్తే ఓసీ మరియు బీసీ అభ్యర్థులు వచ్చేసరికి 100 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఫ్రీగానే అప్లై చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అనేది ఉండడం అనేది జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాదు, వరంగల్ ఇవి ప్రాంతాలుగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం 4 పార్ట్లు ఉండడం అనేది జరుగుతుంది. పార్ట్ ఏలో రీజనింగ్ ఉంటుంది. 20 క్వశ్చన్లు 40 మార్కులు, అంటే ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు 40 మార్కులు. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్లు 40 మార్కులు. పార్ట్ డి వచ్చేసరికి ఇంగ్లీష్ 20 క్వశ్చన్లు 40 మార్కులు. టోటల్గా 80 క్వశ్చన్లు 160 మార్కులకు ఎగ్జామ్ జరుగుతుంది. కేవలం గంట మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ జరగడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్లో మనకు 0.25 అంటే 1/4 నెగిటివ్ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. సో అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని 100% గుర్తుపెట్టుకోండి. మీకు రానటువంటి ఏ క్వశ్చన్ను కూడా ఇక్కడ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించవద్దు. మరి రీజనింగ్ విషయానికి వచ్చేసరికి సిలబస్ కనుక చూసుకుంటే దాదాపుగా నాన్ వర్బల్ రీజనింగ్ 100% ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ కనుక చూసుకుంటే టోటల్ మనకు తెలిసినటువంటి జనరల్ స్టడీస్ సిలబస్ ఏదైతే ఉందో ఆ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటితో పాటుగా స్టాండర్డ్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కనుక చూసుకుంటే మనకు అర్థమెటిక్ టాపిక్స్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఈ యొక్క ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంగ్లీష్ సంబంధించినటువంటి మొత్తం గ్రామర్ పార్ట్ కూడా దీంట్లో అడిగేటువంటి అవకాశం ఉంది.
ఓకేనా. నెక్స్ట్ ఎవరైతే ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మన మామూలు భాషలో చెప్పుకోవాలనుకుంటే ఈవెంట్స్ అని చెప్పొచ్చు, వీటిని నిర్వహించడం అనేది జరుగుతుంది. ముందుగా పురుష అభ్యర్థులు వచ్చేసరికి 5 కిలోమీటర్ల పరుగు పందెం అని ఉంటుంది, 24 నిమిషాలు పూర్తి చేయాలి. అదే ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసరికి 1600 మీటర్ల పరుగు పందెం అని ఉంటుంది, ఇది 8.5 నిమిషాలు పూర్తి చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఈ పరుగు పందాలను పూర్తి చేసుకుంటారో వారికి ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో పురుష అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 100% 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఈ హైట్ కనుక లేకపోతే డెఫినెట్గా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. పురుష అభ్యర్థులకు వచ్చేసరికి చెస్ట్ మెజర్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నార్మల్గా వచ్చేసరికి 80 ఉండాలి, ఎక్స్పాండ్ చేసేసరికి బ్రీత్ పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాల్సి వస్తుంది. స్త్రీ అభ్యర్థులకు వచ్చేసరికి వారి ఏదైతే హైట్ ఉన్నారో ఆ హైట్కి అయినటువంటి వెయిట్ ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో ఎవరైతే ఈ యొక్క మిగిలిన టెస్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారో వీరికి మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో తెలుగు మీడియం విద్యార్థులు అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఈ యొక్క నోటిఫికేషన్ 100% మిస్ కావద్దు. లేక మనకు సెంట్రల్ నుంచి మంచి నోటిఫికేషన్ అనేది పడుతూ ఉన్నాయి. మీ యొక్క ప్రిపరేషన్ 100% కొనసాగించండి. మీరు డెఫినెట్గా ఈ నోటిఫికేషన్లో సక్సెస్ కావడం అనేది జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.